తమ్మినేనికి హైకోర్టులో ఎదురుదెబ్బ. వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 4 కోట్ల విలువైనటువంటి భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించి పిటిషనర్లకు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోవాలని పోలీసులను ఆదేశించబోమంది. కేసును కొట్టారని పిటిషన్లో వేసిన క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సొరంగంలో 20 మంది సమాధి, మీథేన్ వాయువు పేలుడుతో సిక్కింలో దుర్ఘటన. సిక్కింలో నిర్మాణంలో సొరంగం కూలి 25 మంది చిక్కుకుపోయినటువంటి ఘటన విషాదాంతమైంది. దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు మంగళవారం నిర్ధారించారు. మిగిలిన 5 కోసం ముమ్మర స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా జీవించి ఉండే అవకాశాలు లేవన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నాంచి జిల్లా సమర్దుంగు వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 హైడ్రో పవర్ ప్రాజెక్టు రంగం సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. కొండచర్యలు విరిగిపడమే ఇందుకు కారణం అని తొలుత అంతా భావించారు. అయితే మీథేన్ వాయువు పేలుడు వల్ల సొరంగం కూలిందని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రాజెక్టులకి పునర్జన్మ అంటూ వైకాపా విధ్వంసం చేసిన సాగునీటి రంగాన్ని 2 ఏళ్లలో పట్టాలెక్కించాం. ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు సాగునీరు. సెప్టెంబర్లో వెలుగొండ నుంచి తొలి విడత నీటి విడుదల. జలవనరుల శాఖపై శ్వేతపత్రంలో మంత్రి రామానాయుడు వెల్లడి. 2 ఏళ్లలో ప్రాజెక్టులో వ్యయంలో 51% రాయలసీమకి ఖర్చు పెట్టామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిదిరి తమ్మినేనును ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ కాకుండా మార్గాలు వెతుక్కునేందుకు కావాలనే సమయం ఇస్తున్నారు.